ఎక్కువగా మీరందరూ కూడా రాజ్యసభ ఎవరికి ఇస్తారా అని ఆతృతతో ఉన్నారు. అది డెఫినెట్గా మేము ప్రెస్ రిలీజ్ ఇస్తాం. అయితే ఉన్న దాంట్లో ఒకటి మరి మా ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి జనసేనకి కేటాయించడం జరిగింది. మిగతా 3 కూడా తెలుగుదేశంకి ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషను ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో